ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని చేత ఏర్పరచబడిన దేవుని బిడ్డలం. కాబట్టి మన మాటలు, క్రియలు, తలంపులు, నడకలు, చేతలు అన్నీ అనేకులకు మాదిరిగా ప్రభువును గణపరిచేవిగా ఉండాలి. పౌలు సంఘాలకు పత్రికలు వ్రాసేటప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ అని వ్రాశాడు. ఎందుకు వారిని పరిశుద్ధులుగా పిలిచాడంటే, సంతోషంగా ఉండడం కష్టమైనప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఓపికతో ఉండడం కష్టమైనప్పుడు వాళ్ళు ఓపికతో ఎదురు చూశారు. నిశ్చలంగా నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళు మౌనం వహించారు. మాట్లాడాలని అనిపించినప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నారు. విభేదించాలని అనిపించినప్పుడు వాళ్ళు ఏకీభవించారు. కనుకనే వారు పరిశుద్ధులని పిలవడం జరిగింది. మనం కూడా పరిశుద్ధులుగా ప్రభు యొక్క బిడ్డలుగా జీవించాలంటే అననుకూలతలు, వ్యతిరేకతలు, నిరాకరణలు, అవమానాల మధ్య వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ మనం ఆత్మఫలాలను ఫలిస్తూ ప్రతి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. మనల్ని కఠినమైన మాటలతో, చేతలతో బాధపెట్టిన వారు కష్టాలలో ఉన్నప్పుడు వారిపై మనం జాలిపడడం కష్టమే. మనపై నిర్దయగా ప్రవర్తించిన వారు దీనస్థితిలో ఉన్నప్పుడు వారిపై దయ చూపించడం కూడా కష్టమే. మనపై ఎప్పుడూ ప్రేమను చూపించని వారి ఎడల దీర్ఘశాంతం, వినయం, సాత్వికం కలిగి జీవించడం కూడా కష్టమే. అయినా సరే మనం లోకస్తులము కాదు గనుక కష్టతరంగా మనకు అనిపించిన ప్రతి పరిస్థితిలోనూ అన్నింటినీ సహిస్తూ, భరిస్తూ ఇతరులకు యేసయ్య చూపించే ప్రేమను మనం కూడా తెలియజేసేవారమై ఉండాలి. అప్పుడు మనం నిజంగా దేవుని బిడ్డలుగా, దేవుడి చేత ఏర్పరచబడిన జనంగా పిలువబడతాము. కనుక ఇటువంటి ప్రార్థనా జీవితం కొరకు దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన అతి ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. నీవు పరిశుద్ధుడవు గనుక మమ్ములను పరిశుద్ధంగా ఉండమంటున్నావు. అయ్యా, నీ యొక్క నామానికి తగినట్లుగా మేమందరం జీవించులాగున మాకు సహాయమును దయచేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన శరీర కార్యాలను పరిపూర్ణంగా తీసివేసి ఆత్మఫలాలు ఫలిస్తూ అననుకూలతల మధ్య నిన్ను, నీ ప్రేమను ప్రచురించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.